సంవత్సరం ఇచ్చిన అవార్డులు మీరు నమ్మండి, ఏ విమర్శ లేకుండా అబ్బా గొప్ప చిత్రాలకు ఇచ్చారు, గొప్ప వాళ్ళకి ఇచ్చారు, అర్హులకి ఇచ్చారు నిజంగా అనిపించి, నిజంగా ఎటువంటి లాబింగ్ లేదు అన్నట్టుగా అనిపించినందుకు జూరీకి నిజంగా హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్. సో సేమ్ టైం ఈ జూరీ ఇచ్చిన దానికి గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి నేను హోల్ హార్టెడ్గా నమస్కారం చెప్తున్నానండి. మిత్రులారా, జనరల్గా సినిమా ఫీల్డ్ అంటే ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు నంది అవార్డ్స్ అదొక ఉనికి, అదొక గౌరవం. అలాంటి నంది అవార్డ్స్ 13 ఏళ్ళుగా లేకపోతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుడు గద్దర్ పేరున అవార్డ్స్ పెట్టి ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఫీల్డ్కి ఒక ఉనికిని, ఒక గుర్తింపుని మళ్ళీ ఎగైన్ తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దట్స్ ఎరా ఇస్ గోయింగ్ ఆన్. గద్దర్ పేరు పెట్టడం అనేది నిజంగా సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్. గద్దర్ ఈజ్ ఎ లెజెండ్, ఒక ప్రజాకవి. ఈజ్ లైక్ పాల్ రాబ్సన్, వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్. ఏమి గద్దరు, ఏమి ఆటగాడు, ఏమి పాటగాడు, ఏమి రచయిత, ఏమి గద్దర్, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు సినిమా ఫీల్డ్లో. ఒక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగా మీరు నమ్మండి, ఈ జనపదంలో జననాట్య మండలిలో ప్రజా కళాకారుల్లో ఒక ఎన్టీఆర్, ఒక గద్దర్, ఒక వంగపోని ప్రసాద్, ఒక ఏఎన్ఆర్. అలాంటిది గద్దర్ అన్న తెలంగాణ గడ్డ మీద ప్రతి ఇంటిలోనూ కూడా ఒక గద్దరు ఉంటాడు. ఇందాక టవల్ వేసుకుంటే ఎర్ర టవల్ వేసుకుంటేనా ఎంత విషయం అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేసేది ఏంటంటే గద్దరన్న పేరుని పెట్టి అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా సెల్యూట్ ది తెలంగాణ గవర్నమెంట్.